కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ గజ్వేల్ను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కేసీఆర్ గజ్వేల్లో నీటి సమస్య లేకుండా చేశారని అన్నారు. మిషన్ భగీరథను కాంగ్రెస్ బొందపెట్టి గజ్వేల్కు నీరు లేకుండా చేస్తోందని ఆరోపించారు. రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు అని దుయ్యబట్టారు. అయితే రాష్ట్రంలో కనీసం సగం మందికి కూడా రుణమాఫీ అందలేదని ఆగ్రహించారు. ఇక కేసీఆర్ మంజూరు చేసిన 181 కోట్ల రూపాయల పనులు కూడా రద్దు చేశారని ఆగ్రహించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం గాని, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని, గజ్వేల్ లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్ కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్ కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్ లో గోడం ర్యాక్ పాయింట్ పెట్టించి గజ్వేల్ లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్కి వస్తున్నాయి. ఇవాళ గజ్వేల్ ను కేసీఆర్ మధ్య ఉండేది తల్లి పిల్లల అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, కుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు. నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయింది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా.